ఎల్నినో ముప్పును ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. కరువు పరిస్థితుల నుంచి కాపాడుకునేందుకు సమగ్ర కార్యాచరణను చేపట్టింది. తాగునీటి సరఫరా, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో ముందస్తు ప్రణాళికలతో పాటు భారీ స్థాయిలో నీటి సంరక్షణ చర్యలను అమలు చేసేందుకు సిద్ధమైంది. శాస్త్రవేత్తల హెచ్చరికలతో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలని సిద్ధమైంది. ఇందులో భాగంగా వర్షాభావ పరిస్థితులు, పంటల స్థితిగతులపై అంచనా వేసేందుకు ఉమ్మడి 10 జిల్లాలకు ప్రత్యేక అధికారులు నియమించింది. పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులకు సిఫార్సులు చేయాలని సూచించింది. వర్షపాతం, జిల్లాల్లో ఉన్న తాగు, సాగునీరు, భూగర్భ జలాలపై నివేదికలు రూపొందించాలని ప్రత్యేక అధికారులకు ఆదేశాలిచ్చింది. వర్షాభావ పరిస్థితులపై త్వరలో మంత్రులు, ప్రత్యేక అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇప్పటికే కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి అధ్యక్షుడిగా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రైతులకు ప్రత్యామ్నాయ పంటలను సూచించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ సాయం కోసం నివేదికలు తయారు చేయబోతుంది. అటు వ్యవసాయ శాఖను కూడా సర్కార్ అలర్ట్ చేసింది. వర్షాధార ప్రాంతాల్లో తక్కువ నీటిని వినియోగించుకునే పంటల సాగు చేయాలంటూ రైతులకు సూచిస్తుంది. ఎల్నినో ప్రభావంతో వర్షం రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉండటంతో పంచాయతీరాజ్ శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలో కలెక్టర్లకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జలసిరి కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం కోసం 9.60 లక్షల ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా చెప్పారు. 25,000 పంట గుంటలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 5,000 ఊట గుంటలు నిర్మాణం చేపడతామన్నారు. తెలంగాణలో జలసిరి కార్యక్రమం వేగవంతం చేస్తామని మంత్రి సీతక్క వివరించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. కేవలం సాగునీటికే కాకుండా తాగునీటి అవసరాలు తీర్చడంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుంటే సాగునీటిని యథేచ్ఛగా విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. రైతుల పరిస్థితులను ముందుగానే అర్థం చేసుకుని తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. నీటి లభ్యతను బట్టి పంటలు ఎంపిక చేసుకుంటే నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని రైతులకు మంత్రి సూచించారు. గత ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసి మంచి సూచనలు ఇస్తే తప్పకుండా తీసుకుంటాం. దానిలో ఎక్కడ బేషిజాలు లేవు. ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఇంపార్టెంట్. దాని విషయంలో స్పష్టంగా పోతాం. ఈరోజు నిన్న కూడా మీరు చూశారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మరి నిపుణులతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏ ఒక క్వశ్చన్లో కూడా వారు చెప్పినారు. ఆ రోజు అక్కడి నుంచి పారుతా ఉన్న నీరు 2 రోజులు ఫ్లడ్ వస్తే ఈరోజు ఎంత ఉంది? 16,000 క్యూసెక్స్ వాటర్ ఉంది. 16,000 క్యూసెక్స్ వాటర్ ఉంది. ఒక్కరోజు వరద ప్రాణహితకు సంబంధించిన ఆ మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించిన వరద వస్తే ఆ వరద వస్తుందని తెలుసుకొని ఒక రోజు ముందుకు పోయి మేము ఈ విధంగా చూస్తున్నామని చెప్పే ప్రయత్నం కాదు. ఈరోజు నిపుణులతో మేము తీసుకోవాలి. ఈరోజు ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ఎవరు సూపర్విజన్లో నడిపిస్తా ఉన్నావు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు సూచనలు ఇస్తే తప్పకుండా తీసుకెళ్తాం. మాకేముంది? సీజన్ వర్షం పడకపోతే మళ్ళీ జూన్ దాకా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం త్రాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఒక ప్రణాళికను ఈరోజు సమావేశం లోపల అధికారులతోటి మరి ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సహచర మంత్రులు అందరితోటి కలిసి నిర్ణయం చేయడం జరిగింది. ప్రకృతి రీత్యా సముద్రాల్లో ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితి దృష్ట్యా మరి వర్షాభావం ఉన్నప్పుడు తప్పకుండా వస్తున్నటువంటి కొద్దో గొప్ప నీటిని భూగర్భ జలాలుగా మార్చుకునేటువంటి ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆరుతడి పంటల వైపు మీ దృష్టి మరల్చాలని, ఈరోజు మిగతా పంటల వల్ల నీటికి సంబంధించిన ఎద్దడి వచ్చి రేపొద్దున ఇబ్బంది పడతారు కావచ్చు ఏప్రిల్ నుంచి చెప్తా ఉన్నారు. ఈరోజు మంత్రి గారు చెప్పినట్టుగా ఎంత చెప్పినా భవిష్యత్తులో వర్షాలు పడతాయి కావచ్చు అనే ఆశతోటి వేసిన వాళ్ళు కూడా దయచేసి ఆలోచన చేసి ఇప్పటికే నష్టం మించిపోయి ఇంకా పెరగకుండా ఉండే విధంగా ఆరుతడి పంటల వైపు దృష్టి మరల్చాలని,
అన్ని సౌకర్యాలు కలిగే విధంగా ఉండేటువంటి ఒక ప్రయత్నాన్ని కొనసాగిస్తామనే మాట మనం చేస్తాం. గతంలో ఎవరు కని విని ఎరుగని రీతిలో ఈ యొక్క విపత్తు జరగబోతా ఉంది. కాబట్టి వాతావరణ నిపుణుల యొక్క సూచనల్ని మనం గమనంలోకి తీసుకొని మనకున్నటువంటి వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో దీని యొక్క ప్రభావం పడబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాటల్ని పదే పదే రాష్ట్ర రైతాంగానితో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా, ఎందుకంటే మంచినీటికి కూడా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాగునీటికి ఏ రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. భూగర్భ జలాలు అతపాతాళంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పటికే 10 నుంచి 12 మీటర్లు డిప్లీట్ అవటం జరిగింది.